ఉందాం. పాత నిబంధన గ్రంథము నుండి 40వ సంకీర్తన, దావీదు రాసిన 40వ సంకీర్తన 5 నుండి 10 వచనాలు చదువుకున్నాం. క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదువుకున్నాం. అయితే క్రొత్త నిబంధన గ్రంథము నుండి పౌలు రాసిన దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు, దానిలో వ్రాయబడిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, కృపా కనికరము కలిగిన మా దేవా, మీకు వందనాలు. నాయనా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. మనసారా మిమ్మల్ని ఆరాధించే కృప ఇచ్చారు. ప్రాముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. పరిచర్య యొక్క నివేదికను నాయన మేము వినడానికి కృప చూపిన దేవా, ప్రభువా, మీరు మాట్లాడండి మీ బిడ్డలతో. తద్వారా నాయన మేమందరము కలిసి మీ పరిచర్యలో పనిముట్లలాగా వాడబడుటకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు మేము పని చేయుటకు, ప్రయాసపడుటకు సహాయం చేయండి. ఇప్పుడు కొద్ది సమయం మీ వాక్యం ధ్యానం చేస్తూ ఉండగా వినగల చెవులు గ్రహించే మనసు మాకు దయచి మీ నోటి బోరగా నన్ను వాడుకోండి. యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. జనవరి 1 రోజున ఓ తీర్మానం చేసుకుంటాం మనం. ఏంటంటే, వ్యక్తిగతంగా, కుటుంబముగా బైబిల్ చదవడం పూర్తి చేయాలి. సంవత్సరం 2025లో అనుకున్నామండి, కానీ చేయలేకపోయాం. కానీ 2026లో అలా అవ్వద్దు, ఖచ్చితంగా పూర్తి చేయాలి అని మంచి దృక్పథముతో ఓ తీర్మానం చేసుకొని ఆదికాండం 1వ అధ్యాయం ప్రారంభిస్తాం. బండి ఎప్పటి వరకు స్పీడ్గా వెళ్ళొద్దంటే నిర్గమకాండం వరకు వెళ్ళిపోద్దండి కదా. ఇక లేవ్యకాండం వచ్చింది అనుకోండి, బండి స్లో అయిపోతుంది, చదివింది సరిగ్గా అర్థం కాదు. బలులు అంటాడు, నైవేద్యములు అంటాడు, ఈ మేకను ఈ గొర్రెని ఇక్కడ చంపాలి, దీని రక్తాన్ని అక్కడ ప్రోక్షించాలి, ఈ బూడిదని ఇక్కడ వేయాలి, ఇది పరిశుద్ధము నీళ్లు, ఇవన్నీ అంటాడు. ఇది మనకు అర్థం కాదులే, పాస్టర్ గారు చూసుకుంటారు అని సంఖ్యాకాండంకి వెళుతాం, అలాగే ఉంటుంది. ద్వితీయోపదేశకాండం కొంచెం అర్థం అవుతుంది. ఇదంతా మనకెందుకులే, మనం చదువుకోవడానికి దేవుడు చక్కగా అవకాశాలు ఇచ్చిన కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, క్రొత్త నిబంధనలు ఉన్నాయి కదా అని బ్రతుకంతా కూడా ఆ కొన్ని పుస్తకాల చుట్టే తిరిగిపోతుంది మనకు. ఎందుకు అలా అవ్వుద్ది? చదవాలని ఆశ ఉన్న ఆ పుస్తకాలు ఎందుకు చదవలేకపోతామంటే, ఆ యొక్క పుస్తకము రాయబడిన ఉద్దేశము మనకు సరిగ్గా తెలుసుకోకపోతే దానిని చదవాలన్న ఆశ మనకు రాదు. లేవియకాండము నేను చదువుతూ ఉంటే చాలా ఆనందిస్తాను నేను. ఎందుకంటే 2 నుండి 7 అధ్యాయాల లోపు 5 బలులు ఇస్తాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలారా, నా కట్టడలు, ఆజ్ఞలు నేను మీకు ఇచ్చాను సీనాయి పర్వతం మీద, నిర్గమకాండం 20వ అధ్యాయములో. అయినప్పటికీ మీరు నా కట్టడలు, ఆజ్ఞలు మీరి నా ఉగ్రతకు గురైనప్పుడు మీరేం చేయాలో తెలుసా? ఈ 5 బలులు, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, సమాధానార్థ బలి, ప్రాయశ్చిత్తార్థ బలి, ఈ బలులు ఇచ్చాను, ఇవి చెయ్యండి అని 5 బలులు ఇస్తాడు. వాళ్ళు అంటారు, సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చారు, ఇక్కడ 5 బలులు ఇచ్చాడు, ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది, మేము ఆనందించడానికి ఏ అవకాశాలు లేవా, పండుగలేవి లేవా అంటే దేవుడు అంటాడు, ఎందుకు లేవు? లేవియకాండం 23వ అధ్యాయములో 7 పండుగలు ఇస్తాడు దేవుడు. అంటే లేవియకాండము దాని కొరకు ఆ వివరణ తెలిసినప్పుడు చదువుతూ ఉంటే చాలా ఆనందిస్తాం. అలాగే ప్రతి పుస్తకం యొక్క వివరణ, రాయబడిన ఉద్దేశాన్ని మనకు తెలుసుంటే చదవడానికి మనసు వచ్చుద్ది. ఈ దెస్సలోనికి రాసిన పత్రిక చాలా అద్భుతమైన పత్రిక అండి. పౌలు భక్తుడు రాశాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఒంటి చేతో ప్రపంచాన్ని జయించిన వీరుడు. వినే ఉంటాము, చదువుకున్న వారైతే తన కొరకు చదివే ఉంటారు. కానీ తన తండ్రి ఫిలిప్పు, అలెగ్జాండర్ రాజు యొక్క తండ్రి ఫిలిప్పు గ్రీసు దేశస్థుడు, మహారాజు, చక్రవర్తి. ఈ రాజుల పని ఏంటంటే, కొత్త రాజ్యాన్ని, సైన్యాన్ని తీసుకొని ఆయా దేశాల మీద దండెత్తి రాజులను ఓడించాలి, ఆ రాజ్యాలను వీరి రాజ్యములో కలుపుకోవాలి. అలా ఒక రోజున సైన్యాన్ని తీసుకెళ్ళి ఈ ఫిలిప్పు రాజు దండెత్తి వెళుతూ ఉంటుంటే అవలీలంగా కొన్ని దేశాలు, కొన్ని రాజ్యాలు జయిస్తూ ఉంటాడు. ఒక దేశం మీదకి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతాడు.
సైన్యము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని వదిలేసి వేరే దేశాలు యుద్ధము చేస్తూ ఎట్టకేలకు కొన్ని రోజుల్లో యుద్ధం ముగించుకొని ఇంటికి వస్తాడు. ఒక ప్రక్కన కొన్ని దేశాలు జయించాను అనే ఆనందం ఉంటే, ఇంకొక పక్కన ఆ దేశంలోనికి నేను ఎంటర్ అవ్వలేదే, ఎంత స్ట్రాంగ్గా ఉంది సైన్యము అని బాధ ఉంటుంది. కొన్ని రోజులు పోయాక ఈ ఫిలిప్పు రాజు తన రాజ్యంలో ఒక చాటింపు వేయిస్తాడు. గత కొన్ని రోజుల క్రితం నేను దండెత్తి వెళ్ళాను, ఒక ప్రాంతం మీదకి నేను వెళ్ళలేకపోయాను. మన సైన్యములో కానీ మన దేశంలో ఉన్న ఏ పౌరునిలో కానీ ధైర్యము చేసి ఆ దేశముల మీదకి యుద్ధము చేసి ఆ దేశాన్ని గనక జయిస్తే, ఆ రాజును ఓడిస్తే నా దేశములో సగం ఇచ్చేస్తాను వ్యక్తికి అని చాటింపు వేసినప్పుడు క్యాసెండర్ అని ఒక వ్యక్తి ధైర్యం చేసి, రాజా నేను ఆ దేశం మీదకి యుద్ధం చేసి వస్తాను, మీరు ఆశీర్వదించండి అని వెళ్ళిపోయి యుద్ధం చేసి ఎట్టకేలకు ఆ దేశాన్ని జయించి ఈ వ్యక్తి వస్తాడు. సంతోషముగా రాజు ఎదుట నిలబడి, రాజా మీరు ఆశీర్వదించి నన్ను పంపించారు గనక నేను జయించాను, జయించడమే కాదు ఆ దేశమును ప్రపంచ పటములో లేకుండా నేను తుడిచివేశాను అంటాడు. ఈయన రాజు కోపగించి, ఎందుకు చేశావు, ఆక్రమించుకో అన్నాను కానీ వై యు డిస్ట్రాయిడ్ దట్ సిటీ అని అంటా ఉంటుంటే క్యాసెండర్ అనే వ్యక్తి అంటాడు, రాజా అలా కాదు, ఆ పట్టణం యొక్క పేరు నేను మార్చేశాను. ఆ పట్టణము పేరేంటిదంటే సలోనికా ఆ పట్టణం పేరు. కానీ నేను ఏ పేరు పెట్టానో తెలుసా దానికి? తెస్సలోనికా. సలోనిక అనే పట్టణానికి తెస్సలోనికా అని పేరు పెట్టాను అని క్యాసెండర్ అనే వ్యక్తి అంటాడు. తెస్సలోనిక పేరా? అది మా అమ్మాయి పేరు కదా అంటాడు ఈ రాజు. అవునయ్యా, అది మీ అమ్మాయి పేరే, మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, కానీ ధైర్యం చాలదు, ఎందుకంటే మీరు మహారాజు కదా, మహారాజు యొక్క కుమార్తెని వివాహం ఆడాలంటే అది ఆషామాషి కాదు, మీకు నచ్చకపోతే ఉరి తీయిస్తారు నన్ను, కానీ అవకాశం కొరకు చూశాను, అవకాశం వచ్చింది, ప్రాణాన్ని పణంగా పెట్టాను, జయించాను, మీ రాజ్యం వద్దండి, మీ అమ్మాయి తెస్సలోనికకు నాకు ఇచ్చి వివాహం చేయండి మీకు సమ్మతైతే అన్నప్పుడు ఈ రాజుకు ఇష్టం అవ్వుద్ది. తన కుమార్తె తెస్సలోనికను క్యాసెండర్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహము చేస్తాడు. అలా సలోనిక అనే ఆ పట్టణానికి తెస్సలోనికా అని పేరు వస్తుంది. చరిత్ర అర్థమైందా? వ్యర్థమైపోతుందా కదా? తెస్సలోనికా అని పేరు పెడతాడు క్యాసెండర్ అనే వ్యక్తి. అయితే సువార్త ఎలా వెళ్ళింది ఆ పట్టణములోనికి అంటే, అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. పౌలు భక్తుడు తెస్సలోనిక పట్టణానికి వెళ్ళి 3 విశ్రాంతి దినములు అక్కడ ఉండి వాక్యాన్ని ప్రకటించినప్పుడు అనేక మంది గ్రీసు దేశస్థులు రక్షింపబడతారు. కానీ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అన్యులు రక్షింపబడతారు, కానీ యూదులకు నచ్చదు. మీకు విషయం తెలుసండి, క్రైస్తవుడికి బద్ధ శత్రువు ఎవరండి? అన్యజనులా? ముమ్మాటికి కాదండి, క్రైస్తవుడే. క్రైస్తవుడికి బద్ధ శత్రువు క్రైస్తవుడే కదా. అన్యులు రక్షింపబడతారండి సువార్త విని, యూదులకు నచ్చదు కదా. యూదులు వచ్చి పౌలుతో గొడవాడి, మా తెస్సలోనిక ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోండి, సువార్త ప్రకటించొద్దు ఇక్కడ అంటారు. తెస్సలోనికను వదిలిపెట్టి బెరయా పట్టణానికి వస్తారు. బెరయా నుండి ఏథెన్స్కి వెళుతారు. ఏథెన్స్ నుంచి కొరంతి పట్టణానికి వచ్చి 1.5 years ఉంటారు. ఎవరెవరు? పౌలు, సీలా, తిమోతి. ఈ ముగ్గురు తెస్సలోనిక నుండి ఏథెన్స్, బెరయా నుండి ఏథెన్స్ నుండి కొరింథీ పట్టణానికి వచ్చి 1.5 years ఉంటారు. ఒక రోజున భోంచేస్తూ ఉన్నప్పుడు ఇలా మాట్లాడుకుంటారు, పౌలన్నా జనవరి రోజున మాసంలో మనం తెస్సలోనిక ప్రాంతం వెళ్ళాం, 3 ప్రసంగాలు చేశాం, చాలా మంది రక్షింపబడ్డారు కదంటే, నిజమే తమ్ముడా, దేవుడు బలంగా వాడుకున్నాడు, ఇంకొక 2 వారాలు ఉండనిస్తే భీమిలి మారిపోయేది, కానీ వాళ్ళు మంచోళ్ళు కాదు, మనం నిలగొట్టారు అంటాడు. నిజమే అన్నా, మారిపోయేది అంటాడు. మరి వెళ్ళాలని ఆశ ఉంది, అప్పుడు కొట్టి పంపించారు పౌలన్న, ఇప్పుడైతే చంపేస్తారు, ఎందుకులే అన్నప్పుడు పౌలు అంటాడు, ఓ పని చేయి తిమోతి, నేను రాను, నువ్వు వెళ్ళు తెస్సలోనికకు. నేనెళ్ళి ఏం చెయ్యాలి అంటే, జనవరి మాసంలో మనం ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించామో, ఎవరెవరైతే రక్షింపబడ్డారో, మన సహోదరులు ఎలా ఉన్నారో నువ్వు యోగక్షేమాలు తెలుసుకొని వచ్చే అని కొరింథీ పట్టణము నుండి తిమోతిని తెస్సలోనికకు పంపిస్తాడు పౌలు.
తిమోతి వెళ్ళి యోగక్షేమాలన్నీ తెలుసుకొని వచ్చేసి పౌలన్నకి మంచి సమాచారం ఇస్తాడు. బాగున్నారన్న, ఆధ్యాత్మికంగా బాగున్నారని చెబుతూ ఓ విషయం చెబుతాడు. మీరు 3 ప్రసంగాలు చేశారు కదా జనవరి మాసంలో దెస్సలోనికలో. అవును, 3 చేశాను. 2 బాగా అర్థమైనాయి వాళ్ళకు, 1 సరిగా అర్థం కాలే. 3వ ప్రసంగం ఏంటా? 3వ ప్రసంగం యేసుక్రీస్తు త్వరగా వస్తాడు, మీరు సిద్ధపడండి అని చెప్పారు కదా వాళ్ళకి. అవును, అది నిజమే కదా. మరి అదే వారికి సరిగ్గా అర్థం కాలే. అర్థం కాక ఎలా ఉన్నారంటే, వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు విఆర్ఎస్ పెట్టేశారన్న, రాజీనామా చేసేశారు. పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు ఎంగేజ్మెంటే చేశారు, పెళ్లి చేయట్లేదన్న. ఇల్లు కట్టుకోవాలనుకున్న వారు రూఫ్ మాత్రమే వేశారు, గోడలు పెట్టుకోవట్లేదన్న, కట్టట్లేదు. పెళ్లి చేసుకున్న వారు పిల్లలు కనట్లేదన్న. ఎందుకు? మీరే చేశారు కదా 3వ ప్రసంగం. ఏ ప్రసంగం? ఆయన త్వరగా వస్తాడు, మనం సిద్ధపడి వెళ్ళిపోవాలని. ఆ మాత్రం దానికి పెళ్ళెందుకు, పిల్లలెందుకు, ఇల్లెందుకు, జాబ్ ఎందుకు అని వాళ్ళవన్నీ మానేశారన్న అంటాడు. అయ్య బాబోయ్, చాలా కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారే అని అనుకొని, దెస్సలోనికలో రక్షింపబడిన విశ్వాసులు క్రీస్తు రాకడ విషయములో సందిగ్ధములో ఉన్నారని వారి కొరకు పౌలు భక్తుడు రాసిన మొట్టమొదటి పత్రికే దెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక. 5 అధ్యాయాలు ఉంటాయి, 89 వచనాలు ఉంటాయి. అదే కాకుండా పౌలు భక్తుడు రాసిన 14 లెటర్స్లో ఫస్ట్ లెటర్, మొట్టమొదటి పత్రిక కూడా దెస్సలోనిక పత్రికే. దెస్సలోనిక పత్రికే క్రీస్తు శకం 52 నుండి 53 ఈ కాలములో పౌలు భక్తుడి పత్రికను రాశాడు. చిన్న సంఘం అండి, అన్యజనుల మధ్య ఏర్పాటు చేయబడిన సంఘం అండి. కానీ ఆ సంఘములో ఉన్న ప్రత్యేకతలు, విశిష్టత ఏంటి? వాక్యములో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 2వ వచనం, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ దెస్సలోనియన్స్? దెస్సలోనిక సంఘము యొక్క విశిష్టత ఏంటి అన్నప్పుడు పౌలు భక్తుడు కొన్ని విశిష్టతలు, కొన్ని ప్రాముఖ్యతలు చెబుతూ ఉన్నాడు ఆ సంఘము కొరకు. ఏంటి ఆ ప్రాముఖ్యత అంటే, మొట్టమొదటిది, దెస్సలోనిక సంఘము శక్తి కలిగిన సంఘము. ఇట్స్ ఎ మైటీ చర్చ్. శక్తి కలిగిన సంఘం. శక్తి కలిగిన సంఘము అని ఒకవేళ మన సంఘము కొరకు మనం చెప్పాలనుకుంటే ఏం చెబుతామండి? గమనించండి, మా సంఘము ఎంత స్ట్రాంగ్గా కట్టబడిందో తెలుసా? ఎన్ని కోట్ల రూపాయలతో కట్టబడిందో తెలుసా? వైజాగ్లో ఉన్న ఒక చర్చ్, మెయిన్ చర్చ్ వైజాగ్లో, ఆ యొక్క చర్చ్ ఎల్డర్ యొక్క అమ్మాయి ఇల్లు కొనుక్కుంటే మధురవాడలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను నేను. ఆ చర్చ్ ఎల్డర్ నా ప్రక్కన కూర్చున్నాడు. అడుగుతూ ఉన్నాడు, పాస్టర్ గారు మా సంఘాన్ని చూశారా అన్నారు. ఎందుకు చూడలేదండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎంత అయిందంటారు దాని ఖర్చు అన్నారు. నాకేం తెలుసండి అన్నాను. అక్షరాల 9 కోట్లయింది అన్నాడు ఆయన. అక్షరాల 9 కోట్లయింది అన్నాడు ఆయన. నేను అనుకున్నాను, వెంబడి క్యాలిక్యులేషన్ వేసి, ఇదే 9 కోట్లు పరిచర్య లేని చోట కదా, ఏజెన్సీ ఏరియాలలో సంఘాలు కట్టుకుంటే ఎంత బాగుండేదో కదా. ఇప్పుడు ఆయన అడిగాము అనుకోండి, 9 కోట్లతో ఎంతో స్ట్రాంగ్గా కట్టుకున్నామే మేము మా సంఘాన్ని అంటున్నాడు ఆయన. ఇంకా మీ సంఘం యొక్క శక్తి కలిగిందని ఎలా చెబుతారు అంటే, మా సంఘములో యూత్ క్వాంటిటీ ఎక్కువ ఉంటారండి, చాలా మంది యూత్ ఉంటారు. మా సంఘంలో అందరు ఎడ్యుకేటెడ్ అండి, చదువుకున్న వాళ్ళే. మా సంఘంలో అందరూ జాబ్ హోల్డర్స్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారండి. మా సంఘంలో పాస్టర్ గారు కానీ, చర్చ్ పెద్దలు కానీ ఇది అవసరత ఉందని చెబితే, పరిచర్య ఆ ఆరాధన అయ్యే లోపు వచ్చేసి ఏదో అనౌన్స్మెంట్ చేశారు కదా, ఎంత కావాలి ఇచ్చేవాళ్ళు చాలామంది అండి మా సంఘంలో. దీస్ ఆర్ ద క్వాలిటీస్ అని మనం చెబుతాం. మంచిదే కాదన్నాను. కానీ పౌలు భక్తుడు దెస్సలోనిక సంఘము కొరకు చెబుతూ ఉన్నప్పుడు శక్తి కలిగిన సంఘం అని 3 విషయాలు చెప్పాడు అక్కడ. 1 విశ్వాసము, 2 ప్రేమ, 3వది నిరీక్షణ. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. విశ్వాసముతో పని చేస్తూ ఉన్నారు, ప్రేమతో ప్రయాసపడుతూ ఉన్నారు, నిరీక్షణతో ఓర్పు కలిగి ఉన్నారంట వాళ్ళు. విశ్వాసముతో కూడిన మీ పని,
ప్రేమతో కూడిన మీ ప్రయాస, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు అన్నాడు. ఎంత మంచి మాట అండి. ప్రస్తుతము ప్రపంచములో ఒక ట్రెండ్ నడుస్తుంది. ప్రపంచం పక్కన పెడితే మన ఆంధ్రాలో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఏంటో తెలుసా? మెగా చర్చ్ ట్రెండ్ అది కదా. ఏ చర్చ్ అంటే అది మెగా చర్చ్. అయ్యగారు, మే మాసంలో మేము హైదరాబాద్ వెళ్ళాం. బాబుగాడు అక్కడ చదువుతున్నాడు, జాబ్ చేస్తూ ఉన్నాడని. ఆదివారం వచ్చింది, ఖాళీగా ఉండడం ఎందుకులే అని మెగా చర్చ్కి వెళ్ళాము. ఎంత బాగుందో, ఎంత జనాలో. ఇక మా బాబుగాడికి చెప్పామండి అదే సంఘానికి వెళ్ళుమని. చాలా మంచిది. ఎప్పుడైనా పాస్టర్ గారిని కలిసి వందనాలండి అని చెప్పారా? అమ్మో, ఎలా అవుద్ది? మెగా చర్చ్ పాస్టర్ గారు కదా. మీ బాబుగాడి బర్త్డే వచ్చింది, పాస్టర్ గారిని రమ్మని ప్రార్థన చేయమని అడిగారా? ఎలా అవుద్ది? మెగా చర్చ్ పాస్టర్ గారు కదా. మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, హృదయంలో వేదన ఉంది, పాస్టర్ గారిని కలిసి ప్రార్థన చేయించుకోవాలనుకున్నాం. ఎప్పుడైనా కలిసి ప్రార్థన చేయించుకున్నారా పాస్టర్ గారితో? అదే ఎలా వద్దండి, మెగా చర్చి పాస్టర్ గారు. మరి ఎందుకు వెళుతూ ఉన్నారు? తిరణాలకు వెళుతూ ఉన్నామా? పాస్టర్ గారిని కలిసేది లేదు, వందనాలు చెప్పేది లేదు, మన ప్రార్థన మనవులు ఇచ్చేది లేదు, మనకేదైనా అవసరపడితే సంఘం కానీ ఎక్కడ పాలు పంపులు పొందేది లేదు. అవసరమా లాంటివి? నేను మాట అంటాను, ప్రపంచములో ప్రతి సంఘం మెగా చర్చ్ అవ్వకపోవచ్చు, కానీ దేవుని చిత్త ప్రకారం, దేవుని వాక్య ప్రకారం ఏ సంఘం అయితే జీవిస్తుందో ఆ సంఘము మైటీ చర్చ్ అవ్వగలదు. మైటీ చర్చ్ అవ్వగలదు. దేవుడు మెగా చర్చ్ చూడట్లేదండి, మైటీ చర్చ్ చూస్తూ ఉన్నాడు. శక్తి కలిగిన సంఘము, విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ ఉన్నాయంట. ఈ 3 లక్షణాలు ఇంకొక సంఘానికి కూడా రాస్తాడు, కొరింథీ సంఘానికి. 1 కొరింథీ పత్రిక 13:13లో ఉంటాడు. కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచుని వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కొరింథీ సంఘమా, ఈ 3 మీరు కలిగి ఉండండి. పౌలన్నా, ఈ 3 మమ్మల్ని కలిగి ఉండమని అంటున్నావే, ఇలాంటివి ఎవరైనా కలిగి ఉన్నారా అంటే ఎందుకు లేరు? తెస్సలోనిక సంఘము, అక్కడి నుండే నేను రాస్తూ ఉన్నాను మీకు ఈ విషయాలు. ఎంత మంచి మాట. శక్తి కలిగిన సంఘం అంట అది. రెండవది 4వ వచనం, తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చిన. రెండవది ఏంటిదంటే ఎన్నుకొనబడిన సంఘం లేక ఏర్పరచబడిన సంఘం. ఒకటి శక్తి కలిగిన సంఘము, రెండవది ఎన్నుకొనబడిన సంఘము. ఎలా? సువార్తతో. పౌలు అంటున్నాడు, మీరు ఎన్నుకొనబడిన ఏర్పరచబడిన సంగతి ఎలా? మా సువార్త మాటతో మాత్రము కాదంట, శక్తితోను పరిశుద్ధాత్మతోను కదా. ఆ విధంగా మా సువార్త మీ యొద్దకు వచ్చినప్పుడు సువార్త విని మీరు రక్షింపబడ్డారు అని ఒక విషయం చెబుతున్నాను, వినండి. అలనాడు పౌలు భక్తుడు ప్రకటించిన, ఆదిమ అపోస్తులు ప్రకటించిన, మన పితరులు ప్రకటించిన సువార్త, ఇప్పుడు మనము వింటూ మనము చూస్తూ ఉన్న సువార్తలో మార్పు వచ్చిందంటారా, రాలేదంటారా? సువార్తలో మార్పు వచ్చింది కదా. ఇప్పుడంత ప్రాస్పారిటీ ఆఫ్ ద గాస్పల్ కదా, పట్టిందల్లా బంగారము అని చెబుతూ ఉన్నారు ఇప్పుడు కదా. మార్పు అనేది వచ్చింది. ఎలా చెబుతాం తెలుసా మన సువార్త? అప్పులతో ఎవరైనా బాధపడుతూ మన ప్రక్కన ఇంటి పక్కన ఉన్నారనుకోండి, ఒకసారి మా సంఘానికి రండి, మా పాస్టర్ గారు మా సంఘం ప్రార్థన చేస్తారు, మీ అప్పులు తీరిపోతాయి అంటాం. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారనుకోండి మన ప్రక్కన, మా సంఘానికి రండి, మా పాస్టర్ గారు, మా పెద్దలు, మా సంఘం ప్రార్థిస్తుంది, మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది, అనారోగ్యం పోతుంది అంటాం. వచ్చేస్తారు వాళ్ళు. ఇక్కడ అప్పులు తీరిపోతాయి ఈ వ్యక్తి, ఇక్కడ అనారోగ్యం పోతుంది, బాగైపోతారు. 2-3 వారాలు వచ్చేసి మళ్ళీ మనకు కనిపించరు. ఎప్పుడైనా భీమిలి సంతలో మార్కెట్లో కనిపించినప్పుడు, ఏమండి మీరు 2 వారాలు వచ్చారు మళ్ళీ కనిపించట్లేదు, మా పాస్టర్ గారు అడుగుతున్నారంటే, అప్పులు తీరిపోయాయి కదా అంటాడు కదా. ఏమండి మీరు 3 వారాలు వచ్చారు, మా పెద్దలు అడుగుతున్నారు, మళ్ళీ మీరు కనిపించట్లేదంటే, జబ్బు బాగైపోయింది కదండి, ఆరోగ్యం బాగుంది కదా ఇప్పుడు మాకు అంటారు. అంటే ఈ వ్యక్తి సంఘానికి రావాలంటే మళ్ళీ ఏం రావాలి? వాళ్ళకు అప్పులు రావాలి, వ్యక్తికి జబ్బు రావాలి వ్యక్తికి. అంటే వింటున్న వారి సమస్య కాదు, చెబుతున్న మనలోనే సమస్య ఉంది.
చెబుతున్న మనలోనే సమస్య ఉందండి. చాక్లెట్లు తినడానికి ఎవ్వడు ఫ్లైట్ ఎక్కడు. ఫ్లైట్ ఎక్కినందుకు కాంప్లిమెంట్ గిఫ్ట్గా చాక్లెట్లు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు. నేను చాక్లెట్లు తినాలి అందుకే ఫ్లైట్ ఎక్కానంటే మూర్ఖత్వం అది కదా. అప్పులు పోవాలని, జబ్బు బాగుపడాలని ఎవడు నమ్మడు యేసయ్యను. యేసయ్యను నమ్ముకుంటే ఉచితముగా ఆయన ఇచ్చే ఈవులవి. దానికంటే మిన్న ఇంకొకటి ఉంది, ఏంటంటే పాప క్షమాపణ, నిత్య జీవము. అది యేసు వల్ల తప్ప ఎవ్వరి వల్ల అవ్వదది. కనుక వీరు ప్రకటిస్తున్న సువార్త ఎలాంటిదంటే పరిశుద్ధాత్మతోను శక్తితోను ప్రకటించారు. రెండవది ఎన్నుకొనబడిన సంఘము అని చెప్పారు. మూడవది ఏడవ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. తెస్సలోనిక సంఘమా, ఇందాక బ్రదర్ ప్రార్థన చేస్తూ ఈ మాట కోట్ చేశారు కదా, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ మాసిదోనియాలోను అకయలోను కదా. ఆ సంఘం ఎలా అయితే మాదిరిగా ఉన్నదో మా సంఘము మేము అలా మాదిరిగా ఉండాలి. ఎంత మంచి ఆశ తనకున్నది కదా. మూడవది కదా, కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మీరు మాదిరి అయితిరి. మూడవది మాదిరికరమైన సంఘం అంట. మాదిరికరమైన సంఘం కదా. పౌలు భక్తుడు మాట అంటున్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి కదా. మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నేను ఎక్కడికి వెళ్ళినో మాట చెబుతాను, ఏంటంటే రక్షింపబడిన తరువాత మనం ఆధ్యాత్మికంగా బలపడడానికి బైబిల్ చదివితే రక్షణ లేని అన్యజనులు యేసుక్రీస్తును తెలుసుకోవడానికి వారు చదివే గ్రంథము మన జీవితం, మన సాక్ష్యం, మన ప్రవర్తన, మన జీవిత విధానం. వాళ్ళు ఏం చదువుతారంటే మన జీవితాన్ని వాళ్ళు చదువుతారు. ఒక రోజున విశ్వాసులు పౌలు యొద్దకు వచ్చి అంటున్నారు, పౌలన్నా వచ్చే నెల మా గ్రామంలో మీటింగ్స్ అంటున్నారు కదా, ఫ్లెక్సీలు కొట్టించమంటారా, కరపత్రాలు వేయించమంటారా, వాల్ పేపర్స్ అంటించమంటారా, ఎందుకంటే పబ్లిసిటీ చెయ్యాలి కదా అని ఈ విశ్వాసులు పౌలన్న దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు పౌలన్న ఏమంటున్నాడో తెలుసా, అవన్నీ ఎందుకు, మేము ప్రకటించు పత్రికలు మీరు కాదా, ఫ్లెక్సీలు ఎందుకయ్యా, వాల్ పేపర్స్ ఎందుకు కదా, ఆ యొక్క ఫ్లయర్స్ ఎందుకు, ఈరోజు మీటింగ్ ఉంది పలాని 3 రోజులు అని ఆ పబ్లిసిటీ చేయడానికి మేము ప్రకటించు పత్రికలు మీరే. కనుక అన్యజనులు క్రీస్తును తెలుసుకోవడానికి వారు చదివే పత్రిక మనమే. మాదిరికరమైన సంఘం, మాదిరికరమైన సంఘం. ఒక విషయాన్ని చెబుతాను, మీ మనసు అటు ఇటు పోనివ్వకండి. టైం నేను స్ట్రిక్ ఆన్ అయి ఉంటాను, టైంకి ముగించేస్తాను, కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా విందాం. ఇంగ్లాండ్ దేశము నుండి అతి చిన్న వయసులో ఒక మిషనరీ మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించడానికి, తన జీవితాన్ని సమర్పించుకోవడానికి మన దేశానికి వచ్చాడు. మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువ పరిచర్య తాను జరిగించాడు. ఎక్కువ పరిచర్య, అద్భుతంగా సువార్త ప్రకటించాడు. ఆ సమయంలో భారతదేశంలో ఒక ఉద్యమం వచ్చింది. ఏంటి ఆ ఉద్యమం అంటే క్విట్ ఇండియా. క్విట్ ఇండియా, విదేశీయులారా మా స్వదేశాన్ని విడిచి మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, క్విట్ ఇండియా అనే ఉద్యమం. అప్పుడు ఈ యవనస్తుడు, ఇప్పుడు చాలా వయసు అయిపోయింది, చిన్న ప్రాయంలో వచ్చాడు. ఇంగ్లాండ్లో ఉన్న తల్లికి ఉత్తరం రాశాడు, అమ్మా నేను వచ్చి చాలా సంవత్సరాలు అయిపోతుంది, చాలా ప్రాంతాలలో సువార్త ప్రకటించాను, ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా బాగులేవు, ఇక నేను ఇంగ్లాండ్ మన ప్రాంతానికి వస్తూ ఉన్నాను, ఓడ ఎక్కి పలాని ప్రాంతానికి పలాని తేదీన వస్తాను, అక్కడ ట్రైన్లో మన గ్రామానికి పలాని తేదీన పలాని సమయానికి వస్తాను, లగేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి సహాయం చేయడానికి ఒక వ్యక్తిని పంపించు అని లేఖ రాస్తాడు. ఇప్పుడంటే ఊబరు, ఓలో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు యవన బిడ్డలకు తల్లిదండ్రులతో పని లేదంట, సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఎందుకంటే స్విగ్గీ, జొమాటో తల్లి అయిపోయిందంట వాళ్ళకు, ఊబర్, ఓలా తండ్రి అయిపోయాడంట వాళ్ళకి. ఇప్పుడు ఇవి రానప్పుడు ఏదైనా అవసరం అనుకోండి, అమ్మా నాకు తినాలనిపిస్తుంది చెయ్యి అని తల్లి యొద్దకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు, క్షణాలలో వచ్చేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే డాడీ నన్ను అక్కడ డ్రాప్ చేయండి అని అనేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు,
బేబీ నేను డ్రాప్ చేయాలంటే వద్దు డాడీ, నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. ఇది తినేలోపే క్యాబ్ వచ్చేస్తూ ఉంది. స్విగ్గీ జొమాటో తల్లి అయిపోయింది, ఊబర్ ఓలా తండ్రి అయిపోయాడు. అందుకు వెసులుబాటు కదా, వ్యత్యాసం వచ్చేసింది పిల్లలకు తల్లిదండ్రులకి. ఇప్పుడు నా సౌకర్యాలు అప్పుడు లేవు గనక ఈ లెటర్ 2-3 నెలలకి వెళ్ళింది తల్లికి. లెటర్ అంతా చదువుకుంది, రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నది. ఆ రోజు రానే వచ్చింది. నా కొడుకు వచ్చేస్తాడు, ఇంకా కాసేపట్లో ట్రైన్లో వచ్చేస్తాడు అన్నప్పుడు ఉదయాన్నే గుర్రపు బండి, జట్కా బండి అతనిని పిలిచి, చాలా సంవత్సరాల క్రితం మా అబ్బాయి ఇండియా వెళ్ళాడు పరిచర్య నిమిత్తం, ఇప్పుడు వస్తూ ఉన్నాడు కనుక లగేజ్ ఎక్కువగా ఉందని చెప్పాడు. నువ్వు స్టేషన్కి వెళ్ళి మా అబ్బాయితో పాటు లగేజ్ కూడా ఇంటికి తీసుకొని వచ్చేయి అన్నప్పుడు, అలాగే అమ్మా అని వెళుతూ ఉన్నాడు. డౌట్ వచ్చింది. చాలా సంవత్సరాలు అంటుంది కదా, ఎలా గుర్తుపట్టాలి కదా? ఇప్పుడంటే సెల్ఫీలు ఉన్నాయి కదా, ఫోటోలు ఇప్పుడు ఏమన్నా, ఎలా గుర్తుపట్టాలని అప్పుడు అడుగుతున్నా. అమ్మా ఏదన్నా రుజువు ఉందా, ఎలా గుర్తుపట్టాలి అంటే, అవును నీకు చెప్పడం మర్చిపోయాను కదా, చాలా సంవత్సరాలు 40-50 సంవత్సరాలు అవుతుంది మా అబ్బాయి వెళ్ళిపోయి అని లోపలికి వెళ్ళిపోయి, నవోదయ ఎగ్జామ్ రాసేటప్పుడు పాస్పోర్ట్స్ తీసుకుంటాం చూడండి, కొబ్బరి నూనె చక్కగా పెట్టి మంచిగా దువ్వుకొని కదా, పాల బుగ్గలు వేసుకొని చక్కగా బుజ్జిగా దిగుతామే, అలాంటి ఫోటో తీసి ఇచ్చిందట, మా అబ్బాయి ఇలా ఉంటాడు అని. ఈయనకు ఆశ్చర్యం వేసి, ఎలా గుర్తుపట్టాలమ్మా, కష్టము, నేను గుర్తుపట్టలేను అంటే, అప్పుడు తల్లి చెప్తున్న మాదిరి ఏంటో తెలుసా? నీవు స్టేషన్కి వెళ్ళు, ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళు, నీకు ఒక దృశ్యం చెప్తాను, ఓ మాదిరి చెప్తాను. ఏంటంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సహాయము చేయుట నువ్వు ఎప్పుడైతే చూస్తావో, నో డౌట్ సహాయం చేస్తున్న వ్యక్తిని మా ఇంటికి తీసుకొచ్చేయి, అతడే నా కొడుకు అన్నదంట. ఎంత మంచి మాదిరండి. ఈయన కొంచెం బాధపడుతూ తిట్టుకుంటూ, భలే బేరం దొరికింది ఉదయం అని వెళ్ళిపోయాడు. ట్రైన్ వచ్చింది, ఈయన ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయాడు. ఎవరికి వాళ్ళు దిగేసి లగేజ్లు పట్టుకొని పొలోమని వెళ్ళిపోతా ఉన్నారు. ఒక వ్యక్తి దిగాడు, ఒక బ్యాగు ఈ చేయికి, ఇంకో బ్యాగ్ ఈ చేయికి, ఇంకో బ్యాగ్ వెనక్కి, ఓటి ఇలా పట్టుకొని నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి అంత దూరంలో బరువులు మోసుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ వ్యక్తి వెళ్ళిపోయి అడుగుతున్నాడు, నేనేమైనా సహాయం చేయాలా నీకు అని అడిగితే, ఆయన సహాయం చేయమని అడగకముందే ఆ బ్యాగ్ ఇలా తీసుకొని తల మీద పెట్టుకుంటుంటే ఆ గుర్రబండి అతను చూసి పరిగెత్తుకొని వచ్చి వ్యక్తిని పట్టుకొని, ఆర్ యు కాటన్ ఫెర్రీ అని అడుగుతూ ఉన్నాడంట. నీవు కాటన్ ఫెర్రీవా అంటే, ఎస్ ఐఎమ్ కాటన్ ఫెర్రీ, బట్ హౌ డు యు నో మై నేమ్? నేను కాటన్ ఫెర్రీనే, కానీ నా పేరు నేను ఎలా తెలుసు నీకు? నువ్వెవరో నాకు తెలియదు, నీ ముఖం కూడా నాకు తెలియదు, కానీ ఉదయము నీ తల్లి నీ కొరకిచ్చిన మాదిరి, ఈ ఉదయము నీ తల్లిగారు నీ కొరకు ఇచ్చిన రుజువు ఈ విధంగా ఉంటుందని చెప్పింది. ఆ దృశ్యము నేను చూడగానే వచ్చేసి నేను ఈజీగా ఐడెంటిఫై చేయగలిగాను. లెట్ us move to our home, వెళ్ళిపోదాం మన ఇంటికి అని తీసుకుని వెళ్ళాడంట. నవమాసాలు మోసి కన్న తన కొడుకు కొరకు తల్లి ఇచ్చిన మాదిరి అది. 2000 సంవత్సరాల క్రితం మనని వెతుక్కుంటే లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి 6 గంటలు సిలువలో వ్రేలాడి 5480 గాయాలతో కొట్టబడి మన కొరకు మండు టెండలో వ్రేలాడి మరణించి మనల్ని పాప విముక్తులుగా పరిశుద్ధులుగా చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ నాకు మాదిరిగా ఇలా ఉండండి అని యేసు చెప్పినప్పుడు, ఇప్పుడు పరలోకం నుండి మనల్ని చూస్తూ నాకు మాదిరి ఈ సంఘము, నాకు మాదిరి ఈ విశ్వాసి, నాకు మాదిరి ఈ బిడ్డ అని చెప్పులాగున మన జీవితము ఉందంటారా? ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందాం. వాక్యం అంటుంది, అన్యజనులను బట్టి కాదు నా నామానికి అవమానం, మిమ్మును బట్టియే, మిమ్మును బట్టియే అన్యజనులలో నామము దూషింపబడుచు ఉన్నది. ఎలాంటి మాదిరి మనం ఉంచుతూ ఉన్నాము గమనించండి. ఆదివారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము సిద్ధపాటు కూడికలో ఇప్పుడు కాదండి, ఆల్వేస్ ఆల్వేస్ క్రీస్తును ప్రతిబింబింప చేసే వారముగా మనం ఉండాలి. దెస్సలోనిక సంఘం అంట మాదిరికరమైన సంఘం అంట. 8వ వచనం కంటిన్యూషన్ అలాగే, ఎందుకనగా మీ యొద్ద నుండి
ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయన గనక మేమేమియూ చెప్పవలసిన అవసరము లేదు. శక్తి కలిగిన సంఘం, ఎన్నుకొనబడిన సంఘం, మాదిరికరమైన సంఘం. నాలుగవది ప్రభువు పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన సంఘం అంట. మీ యొద్ద నుండి దేవుని వాక్యము మాసిదోనియలోను అకయలోను మారు మ్రోగిందంట. అక్కడ మాత్రమే కాదు, ప్రతి స్థలమందు అన్య జనులలో నుండి ఎన్నుకొనబడిన దెస్సలోనిక సంఘం వరాసక్తి ఎలా ఉందంటే, మేము ఒక్క సంఘముగా కాదండి, ఇంకొక సంఘానికి మేము జన్మనివ్వాలి. మా సంఘము నుండి మిషనరీస్ రావాలి, మా సంఘము నుండి పరిచర్య ప్రకటింపబడాలి. ఎంత ఆసక్తి కలిగిన సంఘం. వాక్యములో మనము చూస్తే రోమపత్రిక 10వ అధ్యాయం 14వ వచనములో, ప్రకటింపని వాడు లేకపోతే ఎట్లా వింటారు వాళ్ళు? ప్రకటింపని వాడు ప్రకటించకపోతే వాక్యాన్ని ఎలా వింటారు? ప్రకటించువారు పంపబడకపోతే ఎలా ప్రకటిస్తారు కదా. రోమపత్రిక 10:14 మాట అద్భుతంగా ఉంటుంది. ప్రకటించువారు ప్రకటించకపోతే వారు ఎలా వింటారు? ప్రకటించువారు పంపబడకపోతే వారు ఎలా ప్రకటిస్తారు? వాళ్ళు వినాలంటే ప్రకటింపబడాలి, ప్రకటింపబడాలంటే పంపబడాలి. గమనించండి, ఈ సంఘం అంట ప్రభు పరిచర్య పట్ల ఆసక్తి కలిగి అక్కడితో గిరి గీసుకొని బౌండరీస్ వేసుకున్న సంఘం కాదంట. గమనించండి, పరిచర్య ప్రారంభించేటప్పుడు ఎంత ఆసక్తిగా ఉంటుందో. బోలెడు మందిని రక్షింపబడాలని 100 మంది వచ్చారనుకోండి, చాలే ఇంకా అనిపించుద్ది కదా. ఆదిమ సంఘం కూడా అలాగే అండి. 120 మంది ఆదిమ సంఘం. 2 ప్రసంగాలు ఇచ్చాడు పేతురు భక్తుడు, 8,000 మంది రక్షింపబడ్డారు. అప్పుడు సంఖ్య 8,120. చాలే అనుకున్నారు. ఇంకా కూటాలు పెట్టుకోవచ్చు, బర్త్డేస్ పార్టీలు, కేకులు కట్ చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, సంబరాలు చేసుకోవచ్చు అనుకున్నారు. దేవుడు అన్నాడు, ఊరి నేను ఆ ఉద్దేశం కాదు కదా సంఘాన్ని. యూదయ, సమరయ, యెరూషలేము, బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలంటే ఇక్కడే ఉంటారా అని సౌలును లేపాడు. సంఘం చెదిరిపోయింది. సువార్త మన వరకు వచ్చింది. ప్రభు పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన సంఘముగా ఉండాలి. వెళ్ళండి, లేకపోతే వెళ్ళే వారి కొరకు ప్రార్థించండి, సహకరించండి. మన సంఘము నుండి మిషనరీస్ లేవాలి కదా. గమనించండి, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు, డాక్టర్ కొరకు డాక్టర్ అవుతున్నాడు కదా, ఇలా అవుతున్నారు కదా. గమనించండి, పరిచర్య చేస్తున్న పిల్లలు ఎవరైనా వింటారనుకుంటే వినట్లేదు కదా. గమనించండి, ఏమవ్వాలనుకుంటే ఏదేదో అవ్వాలనుకుంటున్నాం. కానీ నా కుమారుడు, నా కుమార్తె దేవుని సేవ చేయాలి, మేము సమర్పించుకున్నాం అని తల్లిదండ్రులు చెబుతారంటే వినిపించడము లేదు. మరి నెక్స్ట్ జనరేషన్ ఎక్కడ? గమనించండి, సువార్త ప్రకటించుటలో ఆసక్తి కలిగిన సంఘము అని చెప్పాను. ఒక విషయం చెబుతాను, ముగింపులోనికి వెళుతాను. ఆరోగ్యం బాగున్నప్పుడు, అవయవాలు పనిచేస్తూ ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితి మీ చేతిలో ఉన్నప్పుడు, 4 విషయాలు చెప్పాను. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి, ఆయుష్ ఇచ్చాడు దేవుడు, ఆర్థిక పరిస్థితి మీ అండోర్లోనే ఉన్నది. ఈ 4 మీ చేతిలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఎంత పని చేయాలంటే అంత చేయండి. దేవుని కొరకు ఎంత దూరం వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళండి. రెండవది, దేవుని కొరకు ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వండి. ఎప్పుడు ఆరోగ్యం ఉంది, అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి, ఆయుష్ ఉంది, ఆర్థిక పరిస్థితి నా చేతిలో ఉంది, ఎంత దూరం వెళ్ళాలంటే అంత దూరం, ఎంత పని చేయాలంటే అంత పని, ఎంత ఇవ్వాలంటే అంత. ఒకరోజు ఆరోగ్యం క్షీణిస్తుందండి, ఆయుష్ తక్కువైపోతాయి, అవయవాలు సరిగా పనిచేయవు, ఆర్థిక పరిస్థితి మన చేతుల నుంచి మన పిల్లల చేతికి వెళ్ళిపోతుంది. టీడబ్ల్యూఆర్ రేడియో పరిచయం అంటారా, ఆర్ఆర్కి మూర్తి గారు నాన్నగారు ప్రసంగాలు నేను చిన్నప్పుడు విన్నాను. ఆ మిషనరీస్ వస్తున్నారంట, కానుకేస్తాను, కానుకివ్వండి బాబు అంటే ఓ 50 చేతులు పెట్టి, నీ మందులకు ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా అని మన నోరు మూయించేస్తారు పిల్లలు. ఇవ్వాలనుకున్నా ఇవ్వలేమప్పుడు, బిక్కుమంటూ ఏడుస్తాము తప్ప. విషయం చెబుతున్నాను వినండి, ఈ లోకములో ఎంత సంపాదించినా ఇక్కడే వదిలిపెట్టాలి. కానీ పరలోకం కూడా తీసుకుని వెళ్ళే సంపద ఒకటి ఉంది. ఏంటంటే ఆత్మల సంపద.
ఆత్మల సంపద. ఆత్మల సంపద. మనం వెళ్ళేటప్పుడు మన పరలోకం తీసుకుని వెళ్ళే సంపద ఈ చేతి ఒక 2 ఆత్మలు, ఈ చేతి ఒక 2 ఆత్మలు. దేవుడు అదే అడుగుతాడు మనల్ని. ఆత్మల సంపద. ఏ విషయంలో మనం ఆసక్తిగా ఉన్నాం? దేవుడు ప్రశ్న వేస్తాడు పరలోకి వెళ్ళిన తర్వాత, జవాబు మన దగ్గర ఉందా? ప్రభు పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన సంగతి చివరిగా చెప్పి ముగించేస్తాను. 10వ వచనములో, 9, 10 వచనములో అంతా చదవను. కింది నుంచి 4వ లైన్ చాలా పెద్ద వచనం కాబట్టి చివరిలో చదువుతూ ఉన్నాను. అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. 4వది, క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుచున్న సంఘం ఇది. రాబోవు ఉగ్రత నుండి ఎవరు తప్పిస్తారు? యేసయ్యే తప్పిస్తారు. ఆయన వస్తున్నాడు కనుక ఆయన రాకడ కొరకు సంఘం ఏం చేస్తుందంట? కనిపెట్టుచున్న సంఘం అంట. కనిపెట్టుచున్న సంఘం. ఇంతగా వాక్యము విని, ఇంతగా మంచి సంఘాన్ని కట్టుకొని, ఇంతగా పాలు పంపులు పొంది దేవుని రాకడలో ఒకవేళ ఎత్తబడకుండా విడవబడితే దానికంటే దౌర్భాగ్యమైన జీవితం ఇంకొకటి ఉండదు. దేర్ ఈస్ నో అనదర్ ఆప్షన్. మనం విడవబడితే ఎత్తబడుటకు మళ్ళీ ఒక అవకాశం మనకు ఉండదు. కనుక ఆయన రాకడ కొరకు సిద్ధపాటుతో కనిపెట్టుచున్న సంఘమంట. పెళ్లి కుమార్ని ఎదుర్కొనుటకు 10 మంది బయలుదేరారు. సువార్త పాఠ్య భాగములు 5గురు ఎత్తబడ్డారు, 5గురు విడవబడ్డారు. ఎత్తబడిన వారి కొరకు బైబుల్ అంటుంది బుద్ధి కలిగిన వారు, విడవబడిన వారి కొరకు బైబుల్ అంటుంది బుద్ధి లేని వారు. పాస్టర్ గారు వాక్యం చెబుతూ బుద్ధి కలిగిన వారు అని బైబుల్ అంటుంది 5గురిని, వీరికి కూడా బుద్ధి లేదు, ప్రార్థన చేసుకుందాం అన్నాడంట. విన్నవారందరూ అయోమయంలో పడ్డారు. బైబులే అన్నది వీరికి బుద్ధి ఉందని 5గురికి, వీరికి కూడా బుద్ధి లేదంటాడు ఏంటినా అని ప్రార్థన అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు మీరు తొందరపాటు అలా అన్నారా? ఎందుకు అంటే, తొందరపాటుగా నేను ఖచ్చితంగానే అన్నాను, నేను కరెక్ట్గానే అన్నాను. ఎలా అన్నారండి? బైబులే అంటుంది కదా వీరికి బుద్ధి ఉందని అంటే ఆయన అన్నాడంట, ఎంతమంది బయలుదేరారు ఎదుర్కోవడానికి? 10 మంది. ఎంతమంది ఎత్తబడ్డారు? 5గురు. వీరిని బైబుల్ ఏమంటుంది? బుద్ధి కలిగినారు. వీరికి బుద్ధి ఎంత ఉందో తెలుసా? ఈ 5గురికి బుద్ధి ఎంత ఉందో తెలుసా? తమ మట్టుకు తాము సిద్ధపడే బుద్ధి మాత్రమే ఉంది, కానీ తమతో పాటు ఇంకొక 5గురు బయలుదేరారే, అయ్యో వాళ్ళు విడవబడకూడదే అని వారిని సిద్ధపరిచే బుద్ధి వీరికి లేదు గనక ఇండైరెక్ట్గా వీరికి కూడా బుద్ధి లేదు అన్నారు. అప్పుడు ఆయన అన్నాడంట, మీరు ఏ జాబితాలో ఉన్నారో మీరు నిర్ణయించుకోండి అన్నాడంట. నిజమే కదా, మనం అనుకుంటున్నాం మాకు బుద్ధి ఉంది అని కదా. మన ప్రక్కన వీక్ పీపుల్ ఎవరైనా ఉంటే, గత టైంలో వాళ్ళు బాగున్నారు ఆధ్యాత్మికంగా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? బలపరచాలి. గమనించండి, సంఘమంతా ఎత్తబడాలి ఆయన రాకడలో, విడవబడకూడదు. కనుక క్రీస్తు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండుటకు కనిపెట్టుచు సిద్ధపడుతున్న సంఘము ఇది. కనుక దెస్సలోనిక సంఘం యొక్క హిస్టరీ చెప్పాను, చరిత్ర చెప్పాను, పేరు ఎలా వచ్చింది, సలోనిక నుండి దెస్సలోనికకి ఎలా మారింది అని. దెస్సలోనిక సంఘానికి ఆ యొక్క ప్రాంతానికి పరిచర్య ఎలా వెళ్ళిందో చెప్పాను. ఈ పత్రిక రాయడ ఉద్దేశము చెప్పాను. చిన్న సంఘమే కానీ 5 క్వాలిటీస్ ఉన్న సంఘం అది. ఒకటి శక్తి కలిగిన సంఘం, ఎన్నుకొనబడిన సంఘం, మాదిరికరమైన సంఘం, ప్రభు పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన సంఘం, ప్రభు రాకడ కొరకు కనిపెట్టుచు ఎదురు చూచుచు సిద్ధపడుచున్న సంఘం ఇది. మన అంతిమ లక్ష్యం అదే కదా. చుట్టూ పరిస్థితులని కనిపిస్తూ ఉన్నాయి, ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది కనుక ఎత్తబడుటకు సిద్ధపడాలి. దానికి ముందు ఇంకా చాలా ప్రాంతాలలో సువార్త అందాలి. మనం అనుకుంటున్నాం చేసేసామని. చేస్తున్న సేవ చాలా తక్కువ, చేయవలసిన సేవ చాలా ఎక్కువ ఉంది. టైం లేదండి, టైం లేదు. కనుక గమనించండి, ప్రేయర్ చేయండి, ఇలాంటి పరిచర్యలకు సహకరించండి. మీ సంఘం కూడా కదా ఇనిషియేట్ తీసుకోండి, సువార్థికుల పరిచారకులు తయారు చేయండి, దేవుని యొక్క మాదిరికరంగా సంఘంగా ఉండండి. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండుటకు పరలోక రాజ్య వారసులుగా ఎత్తబడుదాం. కనుక విన్న వాక్యం మన వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం అనుగ్రహించి నీరు కట్టి ఫలింపచేయునుగాక. దయచేసి వాక్యము పరిచర్య నివేదికను శ్రద్ధగా విన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపింపచేస్తే ఈ పరిచర్య కొరకు మీ సహకారాన్ని అందించండి. తద్వారా ఒక కుటుంబముగే పరిచర్యలో ముందుకు వెళదాం. మట్టి కృప దేవుడు మనకు దయచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
తలలు వంచి కళ్ళు మూసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. దేవుడు సూటిగా మనతో మాట్లాడిన మాటలు. తెస్సలోనిక సంఘం యొక్క విశిష్టత, మన సంఘం యొక్క విశిష్టత ఏంటంటే మనం చాలా చెప్పుకుంటాం. కానీ దేవునికి మహిమకరంగా, దేవునికి మహిమొచ్చే మాటలు, దేవునికి మహిమ తెచ్చే పనులు ఏమైనా ఉన్నాయా అందులో అంటే తక్కువే. కానీ చిన్న సంఘము, కానీ విశిష్టత చాలా అద్భుతంగా ఉంది. 10 వచనాలలో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ మచ్చుకు 5 విషయాలే. శక్తి కలిగిన సంఘం, ఎన్నుకొనబడిన సంఘం, మాదిరికరమైన సంఘం, ప్రభు పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన సంఘం, ప్రభు రాకడ కొరకు కనిపెట్టుచు సిద్ధపడుచున్న సంఘం. ఈ 5 విషయాలలో ఏ జాబితాలో మనం ఎక్కడ ఉన్నాం? ప్రభు పరిచర్య చేసే విషయంలో ఆసక్తిగా ఉన్నామా? సన్నగిలిపోతూ ఉన్నాం? ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటామనే ఆ నిరీక్షణ ఉందా? తప్పిపోతున్నామా? ఏ విషయంలో మాదిరికరంగా ఉన్నామా? దేవుని నామం దూషింపబడే రీతిగా ఉన్నామా? పరీక్ష చేసుకుందాం. ప్రభువా, విన్న వాక్యాన్ని మా వినికిడిలో, మా జీవితాలలో ఫలింపును దయచేయండి నాయన. మేము వినువారు మాత్రమే కాదు, దాని ప్రకారము జీవించు వారముగా ఉండుటకు సహాయం చేయండి. మిగతా సమయాన్ని మీ బలిష్టమైన హస్తాలలో ఉంచుతూ నజరుడనేసు నామములో ప్రార్థించడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం క్షమించము, మనుషులకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మిమ్మల్ని నిలబెట్టుటకును, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరకు సంఘమంతటికి సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్.